హాయ్ అండి. ఈరోజు పల్లెటూరు పచ్చడి నుంచి ఫ్యూ పికిల్స్ అండ్ మాడుగుల హల్వా ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఇది అమెజాన్ షిప్పింగ్ నుంచి నాకు పార్సల్ వచ్చింది. సో చూద్దాం ఎలా ఇచ్చారు అనేది. ప్యాకింగ్ అయితే ఇలా సింపుల్ గా ఇచ్చారు, పెద్ద హడావిడి ఏం లేకుండా. జస్ట్ దిస్ ఈస్ టమాటా పికిల్ అండ్ ఇది పండు మిర్చి, పండు మిరపకాయ, గోంగూర, ఒకటి నాన్ వెజ్ పెట్టాను. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ అని చెప్పడం చూసాను వీడియోలో, కొరమేను ఫిష్ పికల్. అండ్ ఇది వచ్చేసి మాడుగుల హల్వా. ఇవి ఫిష్ వచ్చేసి 499 పడ్డది. రెస్ట్ ఆఫ్ ది వెజ్ పికిల్స్ వచ్చేసి 189 అండ్ హల్వా వచ్చేసి 279 రూపీస్ పడ్డది. సో టోటలీ అరౌండ్ 1200 ఆర్డర్ ఎంత అయ్యింది. ప్యాకింగ్ అయితే సింపుల్ ఉంది, షిప్పింగ్ కూడా బాగానే వచ్చింది, ఇమీడియట్ గానే షిప్ చేశారు. ఫస్ట్ అయితే నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో అందరికి ఇష్టమైంది మాడుగుల హల్వా. దాన్ని అన్ప్యాకింగ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇదేం ప్రేడ్ ప్రమోషన్ కాదండి. మోరోవర్ నేను ఈయనకి పాపం సబ్స్క్రైబర్ని కూడా కాదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ ఫుడీ. ఈయన వీడియోస్ ప్రతిదీ చూస్తుంటాను. అందులో పికిల్స్ నచ్చి ఈ హల్వా ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపించి దీని మీద మటుకు ఈయన ఫేస్ పెట్టారండి. పికిల్స్ మటుకు ఏం లేదు, జస్ట్ సింపుల్ ప్యాకింగ్ ఇచ్చారు. దీని మీద మటుకు ప్రాపర్గా వీళ్ళు ప్రమోషన్ ఇచ్చుకున్నారు. ఇలా పావు కిలోకి హార్డ్లీ ఐ గాట్ 1 2 3 4 5 6 8 పీసెస్ వచ్చాయి. అండ్ సైజ్ అండ్ లెంత్ ఇది. నెయ్యి స్మెల్ అయితే ప్యూర్గా వస్తుంది, గుడ్. బాగుంది, ఓకే. నేను ప్రీవియస్లీ టేస్ట్ చేసిన కొన్ని సైట్స్ నుంచి ఆర్డర్ ఇచ్చిన దానికన్నా ఇదైతే బాగా వచ్చింది. పర్లేదు, యూ కెన్ ట్రస్ట్ ఆన్ దిస్ ప్రోడక్ట్. ఇది నాకు మా అన్నయ్యకి చాలా ఇష్టం. సో పికిల్స్ అన్ని కూడా ఇలా బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. దిస్ ఈస్ గోంగూర, దిస్ ఈస్ పండుమిరపకాయ అండ్ ఇది వచ్చి టమాటో. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఐల్ గో విత్ గోంగూర, ఆల్ టైమ్ ఫేవరెట్. యాజ్ యూజువల్గా స్మెల్ బాగుంది, కలర్ బాగుంది. చాలా బాగుందండి, సీరియస్లీ గోంగూర చాలా బాగుంది. రీసెంట్ డేస్లో వీళ్ళది బాగుంది. బయట యూజువల్లీ మనకి గోంగూర ఇప్పుడు ఆకులాగే ఇస్తున్నారు. సో మనకి అంత అథెంటిక్ టేస్ట్ అనిపించట్లేదు. బట్ ఇది అలా లేదు, చాలా బాగుంది. గుడ్ క్వాలిటీ ఆఫ్ ఆయిల్ ఒకటి, టెక్స్చర్ చాలా బాగుంది. అండ్ వీళ్ళ పోపు అనుకుంటా, పోపు చాలా బాగుంది. ఇప్పుడు పండుమిరపకాయ అండి, పండుమిరపకాయ కూడా టెక్స్చర్ బాగుంది, కలర్ ఓవర్గా లేదు, అలాగని ఇది లేదు. సో ఇట్ క్లియర్లీ సేస్ దట్ మిర్చి యొక్క క్వాలిటీ అనమాట. బాగుంది, ఇప్పుడు బాగుంది. బట్ యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే గోంగూర ఈజ్ ఆల్వేస్ ఫస్ట్.
స్పైసెస్ బాగా తెలుస్తున్నాయండి. ఇందులో కూడా పోపు అవసరం అంటే అవసరం ఉంది. ఇప్పుడు థర్డ్ది ఇది అయిన తర్వాత నేను పెరగన్నం తినాలి. లేదు అంటే ఇది వచ్చేసి మామిడికాయ సారీ టమాటో పికిల్. ఇది యాక్చువల్లీ టమాటా పికిల్ డ్రై చేసి చేసినట్టున్నారు అండి. నా వాళ్ళు దీనికి మంచి రివ్యూ ఇచ్చారు. టమాటా పికిల్ చాలా బాగుంది ఎస్పెషల్లీ మై హస్బెండ్. మా అమ్మాయి నా అలాగే గోంగూర ఎక్కువ ఆస్వాదిస్తుంది. సో ఫైనలీ టమాటా పికిల్. ఇది కూడా బాగానే ఉందండి. ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ బ్యాడ్, బట్ నాకు పర్సనలీ యూజువలీ టమాటో చింతపండు బాయిల్ చేసి పికిల్ చేస్తాం కదా, అలా ఎక్కువ ఇష్టం. బట్ ఇది డ్రై చేసి వేశారు, బాగానే ఉంది. ఫస్ట్ అయితే గోంగూర అండ్ సెకండ్ కమ్స్ పండుమిరపకాయ, థర్డ్ ఇస్ టమాటో. నౌ ఫైనలీ కమ్స్ కొరమైన పికిల్. యాజ్ అందరూ కింద కామెంట్స్ లో చెప్పినట్టు కొరమైన పికిల్ మస్ట్ ట్రై చేయాలి అని చెప్పేసి. సో దట్స్ ద రీజన్ పర్టికులర్లీ వీళ్ళ దగ్గర నుంచి నేను పికిల్స్ ఆర్డర్ పెట్టాను, రావటం లేదు. అయితే కొరమైన ఫిష్ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. నేను ఆల్మోస్ట్ అన్ని తిన్నాను నాన్ వెజ్ లో, బట్ కొరమేను బతికే ఉంటుంది, దాన్ని చంపి కుక్ చేసినప్పుడు కూడా అది కదులుతూ ఉండడం చూసి చిన్నప్పుడు ఐ స్టాప్ ఈటింగ్ దిస్ ఫిష్. బట్ పికిల్లో కదా ట్రై చేద్దాం ఫస్ట్ టైం. మసాలా స్మెల్ అయితే బాగా వస్తుంది పికిల్ది. ఈవెన్ యాజ్ యూజువల్ గా టెక్స్చర్ బాగుంది. టూ గుడ్ ఉంది. లిటరలీ ఆ ఫిష్ ఒక స్మెల్ లేదు. స్పైసెస్ బాగున్నాయి. అన్నట్లో కూడా వాళ్ళు మీడియంగా స్పైస్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో కూడా చాలా బాగుంది. వన్ మస్ట్ ట్రై దిస్. అండ్ ఈ పీస్ కూడా మరి ఓవర్గా కుక్ చేయలేదు, అంటే లైక్ హార్డ్ అండ్ బాగా అయిపోయేటట్టు, బట్ పర్ఫెక్ట్లీ కుక్డ్. ఇది క్రిస్పీగా బాగుందండి. ఫస్ట్ టైం నేను ఈ పికిల్ని ట్రై చేయడం, అండ్ ఈవెన్ నేను కూడా చెప్తున్నా, వన్ మస్ట్ డెఫినెట్లీ ట్రై దిస్ పికిల్. టూ గుడ్. సో ఫైనల్లీ అయితే పల్లెటూరు పచ్చడి నుంచి పికిల్స్ ఆర్డర్ చేసి తినేసానండి. నేనైతే ఫస్ట్ సజెస్ట్ చేసేది గోంగూర పికిల్, అదైతే అవసరం అంటే అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరమేను పికిల్, అది ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఈ ఫిష్ తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు, ప్రాబ్లం లేకుండా. స్మెల్ లేదు, స్పైసెస్ లెవెల్స్ బాగున్నాయి, అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. తింటున్నప్పుడు కూడా మనసు కంప్లీట్ అయ్యింది అన్నట్టు ఫీల్ వస్తుంది. సో కొరమేను పికిల్ మస్ట్ ట్రై, గోంగూర పికిల్ మస్ట్ ట్రై, అండ్ కమ్స్ టు పండుమిర్చి. ఇదైతే నేను డెఫినెట్లీ వీళ్ళ సైట్ నుంచి కొని తిని బాగుంది అని చెప్తున్నా. నేనైతే వీళ్ళకి సబ్స్క్రైబర్ని కూడా కాదు సీరియస్లీ, బట్ ఐ విల్ సీ దర్ వీడియోస్ ఎవ్రీడే అంటే ఎవ్రీడే చూస్తాము.
ఆ ఇంట్రెస్ట్ తోటి పికిల్స్ కొన్నాను నేను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ బోత్ ఆఫ్ బ్రదర్స్. వాళ్ళు ఎప్పుడు ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఉండాలి. అండ్ వల్లి గారు అనుకున్నట్టు 3 floors బిల్డింగ్ త్వరలోనే కట్టాలి. అండ్ ఎస్, వీళ్ళకన్నా ముందు వీళ్ళ ఫ్రెండ్ శాండీకి మటుకు నేను సబ్స్క్రైబ్ అవుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.